రాష్ట్రంలో హైదరాబాద్తో పాటు జిల్లాలో వర్షాలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వానలు కురుస్తున్నాయి. ఇవాళ 23 జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. హైదరాబాద్తో పాటు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయన్నారు. రేపు నల్గొండ, నాగర్ కర్నూలు, సూర్యాపేట జిల్లాల్లో వర్షాలంటున్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్తో మా రిపోర్టర్ కల్పన ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి వాతావరణం మారిపోయింది. అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా నమోదవుతా ఉన్నాయి. మరి ఈ రోజుకి సంబంధించి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి, దాంతోపాటు బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ద్రోణికి సంబంధించి స్టేటస్ ఏ విధంగా ఉందో లేదో తెలుసుకుందాం. ప్రస్తుతం నేను వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మరి మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్న చాలా వరకు వాతావరణం మారిపోయి అక్కడక్కడ వర్షపాతం నమోదైంది. సో నిన్న ఏ విధంగా ఉండే వాతావరణం, దాంతోపాటు ఎక్కడెక్కడ వర్షపాతం నమోదైంది సార్? నిన్న మనకి ఒక 23 జిల్లాల వరకు నిన్న మనకి ఈ ఉరుముల మెరుపులతో కూడిన జల్లులు పడటం అనేది జరిగింది. నిన్న మనకి అత్యధికంగా చూసినట్టయితే ఖమ్మం జిల్లా, భద్రాద్రి కొత్తగూడెము ఆ ప్రాంతంలో ఇంచుమించు 5 నుంచి 6 సెంటీమీటర్లు, మిగిలిన మన నల్గొండ, సూర్యాపేట, ఇటు వనపర్తి ఈ ప్రాంతంలో ఒక 3 నుంచి 4 సెంటీమీటర్లు, రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో 1 నుంచి 3 సెంటీమీటర్ల వరకు వివిధ ప్రాంతాల్లో మనకి ఈ ఉరుములతో కూడిన జల్లులు పడటం జరిగింది. కొన్ని చోట్ల ఈ క్యూములోనింబస్ మేఘాల వల్ల ఈదురుగాలుల తాకిడి కూడా ఉన్నట్టు మనకి రిపోర్ట్స్ ఉన్నాయండి నిన్న. ఓకే సార్, ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఏదైతే వర్షాలకు సంబంధించి కావచ్చు, ఈ అల్పపీడనం కావచ్చు, ద్రోణి అని చెప్పారు, ప్రజెంట్ వాటి స్టేటస్ ఏ విధంగా ఉంది, దాంతోపాటు ఇంకెన్ని రోజుల పాటు తెలంగాణ రాష్ట్రం మీద ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది సార్? నిన్న మనకి చూసినట్టయితే మనకి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఉండింది. అలాగే మనకి తెలంగాణకి దగ్గరలో నార్త్ ఇంటీరియర్ కర్ణాటక నుంచి మరాత్వాడ ప్రాంతం వరకు ఒక ద్రోణి, అలాగే మనకి గ్యాంగెటిక్ వెస్ట్ బెంగాల్ నుంచి ఒడిస్సా మీదుగా ఉత్తర కోస్తా ఆంధ్ర తీరం వరకు మరొక ద్రోణి. ఈ 3 కూడా నిన్న సినాప్టిక్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇందులో మనకి ఉత్తర ఆంధ్ర తీరం వద్ద ఉన్నటువంటి ద్రోణి ఈరోజు బలహీనపడింది. అయితే ఈ మరాత్వాడ ప్రాంతం దగ్గర కొనసాగుతున్న ద్రోణి కూడా ఈరోజు కూడా కొనసాగుతోంది. అలాగే బంగాళాఖాతం ప్రాంతంలో ఉన్నటువంటి అల్పపీడనం కూడా కొనసాగుతోంది. ఈ అల్పపీడనం రేపటికి బలహీనపడే అవకాశం ఉంది. సో ఈ రోజు కూడా మనకి ఈ తేమగాలులు, మాయిశ్చర్ విండ్స్ తెలంగాణలోకి వచ్చే అవకాశం ఇంకా ఉంది. అట్లాగే మన టెంపరేచర్స్ కూడా నిన్న పడిన వానల వల్ల కొద్దిగా టెంపరేచర్స్ తగ్గిన మాట వాస్తవం. అయితే కొన్ని ఇప్పుడు మ్యాక్సిమం మనకి 33 నుంచి 34.5 వరకు మనకి టెంపరేచర్స్ వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి. ఇంకా తేమగాలు మనకి 33 డిగ్రీలు పైబడి టెంపరేచర్ ఉంది. కాబట్టి ఈ రోజు కూడా మనకి థండర్ స్టార్మ్ యాక్టివిటీ ఉండే అవకాశం ఉంది. సో మనము ఇటు నార్త్ తెలంగాణ, పశ్చిమ తెలంగాణ, అలాగే దక్షిణ తెలంగాణలోని పలు జిల్లాలకి ఈ రోజు కూడా ఈవినింగ్ సమయంలో మనకి మధ్యాహ్నం నుంచి సాయంత్రం సమయంలో ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం అయితే ఉంది. ఓకే సార్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ జిల్లాలకైనా అలర్ట్స్ జారీ చేయడం జరిగిందా? ఎట్లాంటి అలర్ట్స్ ఇచ్చారు? దాంతోపాటు వర్షాలకు సంబంధించి ఏ విధంగా అప్డేట్స్ ఉన్నాయి సార్? ఈరోజు మనము ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాదు, కుమరంభీము, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాదు, అలాగే మనకి ఇటు కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాదు, మన సిటీలోని 3 జిల్లాలకి, అలాగే మన దక్షిణ తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, ఇటు నాగర్ కర్నూలు, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి, భువనగిరి ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంటుంది. అయితే తీవ్రత నిన్నటి కంటే ఈరోజు తక్కువే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే టెంపరేచర్లు కొంతవరకు తగ్గుముఖం పట్టాయి. సో తీవ్రత ఎక్కువ ఉండనప్పటికీ అక్కడక్కడ మనకి ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం అయితే ఈ రోజు కూడా ఉంది. ఓకే సార్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిన్న మనకు ఈదురుగాల తీవ్రత అధికంగా కనిపించింది. దాంతోపాటు అక్కడక్కడ చిన్నపాటి వడగళ్ల వర్షం కూడా నమోదైనట్టుగా కూడా తెలుస్తా ఉంది. సో ఈ రోజు అట్లాంటి సూచనలు ఏమైనా ఉన్నాయా సార్? ఈ రోజు కూడా మనం ఈదురుగాలుల హెచ్చరిక పెట్టడం జరిగింది. ఎందుకంటే క్యూములోనింబస్ మేఘాలు అవి ఫామ్ అయినప్పుడు మళ్ళీ వర్షం వచ్చే ముందు వాటి మేఘంలో నుంచే మనకి అప్ డ్రాఫ్ట్, డౌన్ డ్రాఫ్ట్ అని చెప్పేసి ఈ విండ్స్ జనరేట్ అవుతాయి. సో నిన్న మనకి మన 35-36 డిగ్రీల టెంపరేచర్కే మనకి ఒక మాదిరి ఇంచుమించు 8-9 కిలోమీటర్ల ఎత్తు వరకు క్యూములోనింబస్ మేఘాలు ఫామ్ అవడం చూసాము. కొన్ని చోట్ల ఈదురుగాలు కూడా ఉన్నాయి. సో ఈ రోజు కూడా మనం ఇంచుమించు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈ వర్షం పడిన సమయంలో ఆయా ప్రాంతాల్లో ఈదురుగాలు కూడా ఉండే అవకాశం ఉందనే అలర్ట్ కూడా పెట్టడం జరిగింది. ఓకే సార్, ఇక హైదరాబాద్ కి సంబంధించి దాదాపు నిన్న ఎంత వర్షపాతం నమోదైంది, ఎక్కడెక్కడ నమోదైంది, అదేవిధంగా ఈ రోజు హైదరాబాద్ కి సంబంధించి సిటీకి ఎట్లాంటి అలర్ట్స్ ఇవ్వడం జరిగింది సార్?
హైదరాబాద్లో నిన్న సిటీ ప్రాంతంలో చెదురుమదురుగానే వర్షాలు రికార్డ్ అయ్యాయి. 1 సెంటీమీటర్ లోపే మనకి పలు ప్రాంతాల్లో 8 mm, 6 mm, 4 mm అట్లా రెయిన్ఫాల్ రికార్డ్ అవ్వడం జరిగింది. అయితే సిటీ శివారు ప్రాంతాలు ఎల్బీ నగర్ బియాండ్ ఆ ప్రాంతాల్లో కొద్దిగా 1 సెంటీమీటర్ పైన 2 సెంటీమీటర్లు 2.5 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. ఈ రోజు కూడా మనకి సిటీలోని కొన్ని ప్రాంతాల్లో ఈ క్యూములోనింబస్ మేఘాల యొక్క తాకిడి ఉండే అవకాశం ఉంది. అయితే తీవ్రత పెద్దగా ఎక్స్పెక్ట్ చేయడం లేదు. అక్కడక్కడ జల్లులు పడే అవకాశం ఈ రోజు కూడా మన 3 జిల్లాల్లోనూ కూడా అందుకని అలర్ట్ పెట్టడం జరిగింది. ఇవి వరకు సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ శ్యామ్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.